కఠిన పరీక్ష. ఒకానొకప్పుడు గూర్జర దేశాన్ని ఉగ్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. అతడు తనకున్న రాజ్యంతో తృప్తి పడక చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలపైకి దండయాత్ర చేసి వాటన్నిటిని తన రాజ్యంలో చేర్చుకొని చక్రవర్తి అని అందరి చేత పిలిపించుకునేవాడు. తన ఆధీనంలోకి వచ్చిన రాజ్యాల్లోని ప్రజల్ని అనేక విధాలుగా హింసించి పరమ దుర్మార్గుడు అన్న పేరు సంపాదించాడు. అక్కడితో ఊరుకోక ప్రతి పట్టణంలోనూ పొడుగాటి గేడ ఒకటి పాతించి ఆ గేడ కొసను తన పేరు చెక్కిన కిరీటం ఒకటి తగిలించి వచ్చేపోయే వాళ్ళందరూ ఆ కిరీటానికి నమస్కారం చేసి మరీ వెళ్ళాలని దండోర వేయించాడు. అంతవరకు స్వతంత్రంగా జీవిస్తున్న ప్రజలందరికీ ఇది చాలా అవమానకరంగా తోచింది. కానీ విధి లేక అటు వెళ్ళవలసినప్పుడల్లా ఆ కిరీటానికి ఒక దండం పెట్టి మరీ పోతూ ఉండేవారు. ఆ కాలంలోనే వింధ్య అరణ్యంలో గండ అనే బిల్లుడు ఒకడు ఉండేవాడు. అతడు ఏకలవ్యుణ్ణి మించిన విల్లుకాడు. అతడు బాణం వేస్తే గురి తప్పడం అనేదే లేదు. అతడు ఒకనాడు తన 10 ఏళ్ల కొడుకును వెంటబెట్టుకొని సమీపంలోని ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బజార్లో గేడు కొసని ఒక కిరీటం తగిలించి ఉండటం, ఆ కిరీటానికి వచ్చేపోయే వాళ్ళంతా వంగి దండం పెట్టిపోతూ ఉండడం చూశాడు. సంగతి తెలుసుకున్నాడు. తను మాత్రం దండం పెట్టకుండా టీవీగా నడిచి వెళ్ళిపోయాడు. కానీ 10 అడుగులు వేశాడో లేదో గెడ వద్ద కాపలా కాస్తూ ఉన్న జవాన్లు అతని వైపు వచ్చేసి గండబిల్లుని కుమారుణ్ణి పట్టి తీసుకుపోయి చక్రవర్తి సమక్షంలో నిలబెట్టారు. ఎవరివయ్యా నువ్వు? ఆ త్రిమూర్తులు కూడా నా ఆజ్ఞ ధిక్కరించడానికి వీలేదు కదా, నీవేమో ఎదురెత్తుగా ప్రవర్తిస్తున్నావటే అని అడిగాడు చక్రవర్తి. నా పేరు గండాబిల్లుడు. అడవిలో సింహానికి మళ్ళీ విచ్చలవిడిగా తిరిగే నాకు ఒకానొక రాజు కిరీటానికి జోహార్ చేయవలసిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేశాడు గండాబిల్లుడు. ఓహో, నువ్వేనా గండాబిల్లుడివి? నీ గురి ఎన్నడూ తప్పదని విన్నాను. ఏది నీ సామర్థ్యం నాకు ఒక మాట ప్రదర్శించి చూపించు అంటూ చక్రవర్తి ప్రక్కరున్న వాళ్ళతో జామి పండు ఒకటి తీసుకురండోయ్ అన్నాడు. పండు తేవటంతోనే గండాబిల్లు ప్రక్కనున్న వాడి కొడుకుని తీసుకుపోయి ఎదురుగా ఆ చెట్టు కట్టేయండి, కట్టి ఆ జామ పండు కుర్రవాడి నెత్తి మీద నిలబెట్టండి అన్నాడు రాజు. అలా చేయటంతోనే ఉగ్రసేనుడు గండాబిల్లుడితో నీ కుమారుని నెత్తిపైన ఉన్న ఆ జామ పండును గురి చూసి బాణంతో కొట్టాలి. లక్ష్యం తప్పకుండా కొట్టగలిగితివా నీవు చేసిన అపరాధాన్ని క్షమించి నిన్ను పిల్లవాన్ని కూడా వదిలేస్తాను అన్నాడు. ఆ మాటలు వినటంతోనే గండాబిలుడు గుండె జల్లుమంది, ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ, రాజా, ఎంత క్రూరుడివి నువ్వు! కాస్త గురి తప్పి నా బాణం క్రింద పోయిందంటే చేతులారా నా కుమారుని ప్రాణాలు తీసుకున్నవాడిని అవుతానే. నా ప్రాణాలు పోయినా సరే నేను ఇందుకు ఒప్పుకోను అన్నాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, నా ఆజ్ఞ నెరవేర్చుకుంటువా నీకు మరణ శిక్ష ఎలాగో తప్పదు. అయితే నీ కళ్ళెదుట నీ కుమారుణ్ణి చంపించిన తరువాతనే ఆ పని, తెలిసిందా అన్నాడు. నిశ్చేష్టుడయ్యాడు గండాబిలుడు. అతను చూచి కుమారుడు, నాన్న, భయం ఎందుకు? నీ గురి ఎన్నడూ తప్పదు, బాణం వదులు అన్నాడు. ఆ మాటకు శబాష్ అని రాజే మెచ్చుకున్నాడు. గండాబిల్లు తన అమ్ముల పొదిలో నుండి పదునైన బాణాన్ని ఒకటి తీశాడు. దాని వాడి మోన వెండిరేకుల దగదగా మెరుస్తూ కన్నులను మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది. పరీక్షించి దాని మోరులో దోపుకున్నాడు. పొదలోంచి మరొక సామాన్యపు బాణాన్ని తీసి బిల్లుకు తగిలించి కుమారుని నెత్తిపై నిలిచి ఉన్న జామి పండును గురి చూసి బాణం వదిలాడు. అది వెళ్ళి పండుని ముక్కును కూర్చుకుని ముందుకు వెళ్ళిపోయింది. అది చూసి ఉగ్రసేనుడు శబాష్ శబాష్ అంటూ చప్పట్లు చరిచాడు. తన కొలువులోని సొంత విల్లుగాల వైపు ఎందుకు మీరున్నారు అన్నట్లు చూశాడు. అలాగ రాజు హేళన చేయటం వాళ్ళందరికీ చాలా అవమానకరం అనిపించింది. దేశాభిమానం వదులుకొని పొట్ట కోసం వీడి కొలువులో చేరినందుకు ఉత్తపుణ్యాన్న ఇలా అవమానం చేస్తాడా అనుకున్నారు వాళ్ళంతా. మాట ప్రకారం చక్రవర్తి గండాబిల్లు కొడుకు కట్లు విప్పించి వాళ్ళిద్దరినీ స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. గండాబిల్లు వెళ్ళిపోయేటప్పుడైనా చక్రవర్తికి నమస్కారం చేయటం కానీ సెలవు తీసుకోవడం కానీ చేయలేదు. ఎంత టెక్కు వీడికి అనిపించింది చక్రవర్తికి. అయితే ఏమీ అనలేకపోయాడు. గండాబిలుడు తన దారిన పెడుతుంటే అతని మొలలో ఉన్న వాడి బాణం మోను తలుక్కుమని మెరిసి చక్రవర్తి కంటబడింది. అబ్బి ఆగు, ఇందాకనే అడుగుదామనుకున్నాను. మొదట తీసిన ఆ బాణాన్ని పదును పరీక్షించి వాడకుండా మొలలో పెట్టేశావు దేనికి అని అడిగాడు రాజు. గండాబిలుడు, దేనికా? ఒకవేళ నా బాణం గురి తప్పి నా కుమారుని ప్రాణం పోవటమే జరిగినాడు ఈ వాడి బాణం నీ గుండెలో దూసుకుపోయి ఉండేది అని అదురు బొదురు లేకుండా చెప్పేశాడు. ఉగ్రసేనుడు ఉగ్రుడై లేచి
ఏమన్నావు? నా ప్రాణాలు తీస్తావా అంటూ తన విల్లు కాళ్ళ వైపు తిరిగి, చూస్తారేం రాజద్రోహిని చూస్తూ అన్నాడు. ఆ వాక్యం పూర్తి కాకుండానే గండాబిల్లు తన మొలలోని బాణాన్ని తీసి సంధించి చక్రవర్తి రొమ్మున గురి చూసి కొట్టేశాడు. అమ్మోయ్ అంటూ చక్రవర్తి గొడ్డలి పెట్టుగా ఒరిగిపోయాడు. అప్పుడు రాజభట్లు పట్టుకోండి పట్టుకోండి అంటూ గండాబిల్లు వైపు పరిగెత్తారు. కానీ అక్కడి జనం వాళ్ళను అడ్డు తగిలి ఒక్క అడుగు ముందుకు వేశారంటే ప్రాణాలు దక్కవు సుమా, జాగ్రత్త అన్నారు. దాంతో వాళ్ళు పలాయనం చిత్తగించారు. ఈ లోక కంటకుణ్ణి వధించి మాకు పీడ వదిలించావు మహానుభావ అని ప్రజలంతా గండబిల్లుని అనేక విధాలా పొగిడి, అంతవరకు ఉగ్రసేనుడి కిరీటానికి తప్పనిసరిగా జోహార్ చేయవలసి వచ్చిన వాళ్ళంతా గండబిల్లుకి హృదయపూర్వకంగా భక్తి గౌరవాలతో నమస్కారం చేశారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.